హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిష రెసిపీస్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోంగూర పప్పు అండి. చాలా టేస్ట్గా పులుపు రాకుండా ఏ విధంగా చేసుకోవాలి చూసేయండి. ముందుగా ఒక గ్లాస్ పప్పు తీసుకొని ఈ విధంగా కడిగి ఉంచి అందులోనే ఒలిచి ఉంచుకున్న గోంగూరని వేసుకోవాలండి కడిగి. అలాగే ఒక ఉల్లిపాయ, 2 టమాటాలు, కొద్దిగా పచ్చిమిరపకాయలు వేసి, అలాగే ఒక స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఒక స్పూను కారం పొడి, అలాగే 2 స్పూన్ల ఉప్పు వేసుకొని మనము మూత పెట్టేసి విజిల్ పెట్టుకోవాలండి. ఒక 3 విజిల్ వచ్చాక తీసి చూస్తే ఈ విధంగా మొత్తం అంతా కూడా ఉడికిపోయింది. ఇలా రుబ్బుకొని వేరొక సైడ్ మనము స్టవ్ వెలిగించి చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో మనము 2 పావులు ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకొని తాలింపు పెట్టుకోవాలండి. జీలకర్ర, ఆవాలు వేసుకొని ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు కూడా ఈ విధంగా చిదుముకొని వేసుకోవాలి. ఇదంతా మొత్తం అంతా ఫ్రై అయ్యాక మనము రుబ్బుకొని ఉంచుకున్న గోంగూర పప్పు ఉంది కదా, దాంట్లో వేసి కలుపుకోవాలి. చూసారు కదా ఎంతో టేస్టీగా ఈజీగా గోంగూర పప్పుని, ఇందులో ఐరన్ ఉంటుందండి. ఐరన్ పోషకాలు ఉన్నటువంటి ఈ గోంగూర పప్పుని వారానికి ఒకసారైనా చేసుకొని తింటే చాలా ఆరోగ్యం ఉంటుంది, మంచి ఆరోగ్యం, చాలా టేస్ట్ కూడా ఉంటుందండి. చూసారు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని.